నక్షత్రాలని చూశారు, ఆకాశంలోని అద్భుతాలని, ఉల్కాపాతాన్ని, గ్రహాలని, గ్రహణాలని చూశారు. కానీ వీటన్నిటికంటే ప్రత్యేకమైంది మానవుడు గర్వంగా చెప్పుకునేదైన అంతరిక్ష కేంద్రాన్ని చూశారా? పోనీ చూడాలనుకుంటున్నారా? అందులోనూ టెలిస్కోప్ సాయం లేకుండా నేరుగా కళ్లతో చూడొచ్చు. ఇందుకోసం అమెరికాకో దగ్గరలోని ప్లానిటోరియంకో వెళ్లక్కర్లేదు. ఇంట్లో ఉండే స్పేస్ స్టేషన్ చూడొచ్చు. కావాలంటే సునీత విలియమ్స్ కు హాయ్ కూడా చెప్పొచ్చు. అదెలాగంటారా? ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రస్తుతం ఉన్నది ఎందులోనే. ఎప్పుడూ అంతరిక్షంలోంచి వాళ్లు మనల్ని చూడటమే తప్ప మనం వాళ్ళని చూసింది లేదు. కానీ ఇప్పుడు ఆ అంతరిక్ష కేంద్రాన్ని చూసే అదృష్టం కల్పిస్తోంది నాసా. అది కూడా మీ ఇంట్లో నుంచే ఈ అంతరిక్ష కేంద్రాన్ని చూడొచ్చు. అలాని టీవీలో చూపించి మోసం చేస్తారనుకున్నారు. అంతరిక్షంలో తిరుగుతున్న ఈ స్పేస్ స్టేషన్ ని కన్నులారా చూసే అవకాశాన్ని నిజంగానే కల్పిస్తోంది నాసా. అది కూడా ఏ టెలిస్కోప్ తోనో కాదు, డైరెక్ట్ గా మీ కంటితోనే చూడొచ్చు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఎలా చూడగలుగుతామా అనుకుంటున్నారా? నిజానికి ఈ స్పేస్ సెంటర్ ఎప్పుడూ కనపడుతుంది. అంతేకాదు, సూర్యుడు, చంద్రుడు తర్వాత అత్యంత ప్రకాశవంతంగా కనిపించేదే ఈ స్పేస్ సెంటర్. కానీ ఏ కక్షలో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఉన్నా ఏ దిక్కున ఉంటుందో శాస్త్రవేత్తలకు, అంతరిక్ష పరిశోధకులకు తప్ప వేరే ఎవ్వరికీ తెలీదు. కానీ నాసా ఇస్తున్న ఆఫర్లో భాగంగా మీ ఇంటిపై నుంచి వెళ్లే ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఇంట్లో నుంచే చూడొచ్చు. మీ ఇంటిపైకి ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూడక్కర్లేదు. అది వచ్చే టైంకి మీకు SMS కూడా వస్తుంది. ఎలాగో అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ దశలో స్పేస్ స్టేషన్ వెళ్తుందో చెబితే ఇట్టే చూడొచ్చు. కాకపోతే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ముందుగా తమ పేరుని రిజిస్టర్ చేయించుకోవాలి. మీ అదృష్టం బాగుండి ఏ మబ్బులు అడ్డు రాకపోతే చాలా ఈజీగా ఈ అంతరిక్ష కేంద్రాన్ని చూడొచ్చు. అంతరిక్ష కేంద్రాన్ని చూసేందుకు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు. ఇంతకీ ఇంతటి బంపర్ ఆఫర్ ఎందుకిస్తున్నారనేగా మీ డౌట్. మానవుడు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే కొన్నాళ్ల పాటు పనిచేయటం మొదలుపెట్టి ఇప్పటికి 12 ఏళ్లవుతోంది. దీన్ని సెలబ్రేట్ చేసుకునేందుకే నాసా ఈ ఆఫర్ ప్రకటించింది.